అనుదిన వాగ్దానం, డైలీ ప్రామిస్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వర్షపు నామములో మీకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఈ దినం దేవుని వాక్కు, నా పెదవుల మాటలు మిమ్మల్ని ఓదార్చి ఆదరించును. యోబు 16:5. నేను నా నోటి మాటలతో మిమ్మల్ని బలపరచుదును, నా పెదవుల మాటలు మిమ్మల్ని ఓదార్చి ఆదరించును. ప్రైజ్ లార్డ్. యోబు తన కష్టకాలంలో తన స్నేహితులతో చెబుతున్న మాటలు ఇవి. అవును, మన నోటి మాటలు ఎదుటి వారిని బలపరుస్తాయి. మన పెదవుల నుండి వచ్చే మాటలు కష్టాల్లో దుఃఖాల్లో ఉన్నవారిని ఓదారుస్తాయి, ఆదరిస్తాయి. 2 కొరింథీ 1:4 చూస్తే, దేవుడు మమ్మను ఏ ఆదరణతో ఆదరించుచున్నాడో ఆ ఆదరణతో ఎట్టి శ్రమల్లో ఉన్నవారినైనను ఆదరించటకు శక్తి గలవారు మగునట్లు. 6వ వచనం, మేము శ్రమ పొందినను నీ ఆదరణ కొరకును రక్షణ కొరకును పొందుదుము. 5వ వచనం, క్రీస్తు యొక్క శ్రమలు మా యంద ఎలాగో విస్తరించుచున్నవో అలాగే క్రీస్తు ద్వారా ఆదరణీయం మాకు విస్తరించుచున్నది అని పౌలు భక్తుడు సెలవిస్తా ఉన్నాడు. అయితే యోబు భక్తుడు తాను శ్రమ పడక మునిపే ఇట్టి అనుభవం కలిగిన వాడుగా మనం అతను చూస్తూ ఉన్నాం. యోబు 4:3-4 చూస్తే, ఒకప్పుడు యోబు మాటలు తొట్టిల్లి వారిని ఆదుకున్నాయి, మరి బలహీనమైన చేతులను బలపరిచాయి, కృంగిపోయిన మోకాళ్లు గల వారిని బలపరిచినాయి. ఈ సంగతిని తన స్నేహితుడును తేమానీయుడైన ఎలీఫజు జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాడు. ఆ తర్వాత స్నేహితుల కొరకు దేవుడు ప్రార్థించమని చెప్పినప్పుడు తన కష్ట పరిస్థితుల్లో ఉండగానే యోబు 40:10 చూస్తే, యోబు తన స్నేహితుల నిమిత్తం ప్రార్థించి వారిని ఆదరించి ఆదుకున్నట్లుగా మనం చూసినాం. కాబట్టి యోబు వలె మన నోటి మాటలు కొంతమందినైనా బలపరచును గాక, మన పెదవుల మాటలు కొంతమందినైనా ఓదార్చి ఆదరించును గాక. యోబు 47 వలె మన నోటి మాటలు దేవునికి అంగీకారములగును గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ నామానికి స్తుతులు స్తోత్రాలు దేవా. మా నోటి మాటలను మా హృదయ ధ్యానమును నీ దృష్టికి అంగీకారం లగునట్లును అనేకులను ఓదార్చి ఆదరించబడినట్లును నీ కృపను నాకు మా ఎల్లరికి అనుగ్రహించమని ప్రార్థిస్తూ యేసు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ లార్డ్. రేపు మరొక వాగ్దానంతో మనం కలుసుకుందాం. ప్రతిరోజు ఉదయం ఈ కార్యక్రమాన్ని వీక్షించగలరు. తిరిగి మళ్ళా రేపు ఉదయం కలుసుకుందాం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.